Good morning to all of you. Thank you for coming here and taking some interaction with me to share some of my thoughts. తెలుగులో మాట్లాడమంటారా ఇంగ్లీష్లో మాట్లాడమంటారా? ఈరోజు మన టాపిక్ మన దేశం అభివృద్ధి చెందడానికి టెక్నాలజీని ఏ రకంగా వాడుకోవాలి, ఏ రకంగా దోహదపడుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. కొంచెం కనుక మనం హిస్టరీలోకి వెళ్తే, మీరు హిస్టరీ కనుక ఎక్కడైనా చదివితే మేబీ 1700కి ముందు ఇండియా చాలా డెవలప్డ్ నేషన్స్. ప్రపంచంలో నుంచి అందరూ కూడా ఇండియాకి వచ్చి వ్యాపారం చేయాలి, అది ఇండియాకి వచ్చి చదువుకోవాలి అనేది మన హిస్టరీలో చదువుతాం. అది కరెక్ట్. అక్కడి నుంచి ఇండియా ఎందుకు వెనక్కి పడిపోయింది, ఏం జరిగింది అనేది కనుక ఒక 2-3 మినిట్స్ కనుక మనం ఆలోచిస్తే, నెంబర్ 1, ఆల్మోస్ట్ 1750 ముందు ప్రపంచంలో టెక్నాలజీ కానీ ఏమీ లేనప్పుడు మన మజిల్ పవర్, అంటే హ్యూమన్ మజిల్ కావచ్చు, యానిమల్ మజిల్తో పనులన్నీ జరిగాయి. అంటే ఏనుగులు అవ్వచ్చు, లేకపోతే గుడ్లు అవ్వచ్చు, లేకపోతే మనుషులు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా తీసుకెళ్ళటం, లేకపోతే కండతో చేసే పనులన్నీ జరిగాయి. ఆ టైంలో మనకి చైనా, ఇండియాలో ఎక్కువ మంది మనుషులు ఉండటం, ఈ మనుషుల ద్వారా ఎక్కువ చేయటం, ఇదంతా ఈ 2 కంట్రీస్ చాలా డెవలప్ అయింది. 1750 నుంచి యంత్రాలని కనిపెట్టడం జరిగింది యూరోప్లో. ఆవిరితో మనం కనుక మిషన్, అంటే ఒక ఇంజన్ తయారు చేయడం, అంటే రైలు ఇంజన్ కానీ లేకపోతే ఇంకొక ఇంజన్ తయారు చేయడం, దాంతో ఒక మనిషి కాకుండా, అంటే కండతో కాకుండా కెమికల్తో, అంటే బొగ్గుని మండించి అక్కడి నుంచి వచ్చే వేడితో, ఆవిరితో మూమెంట్ దాన్ని స్టార్ట్ చేయడంతో అక్కడి నుంచి మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. అంతకుముందు మనిషి కండరం కానీ లేకపోతే కండరం బలం తక్కువ, మనం కొంతసేపే వర్క్ చేయగలుగుతాం. ఏమైనా యానిమల్ కూడా కొంతసేపే వర్క్ చేస్తుంది. అది యంత్రంలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఇండియా, చైనా దాన్ని అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకొని ఎట్లా వాడుకోవాలని తెలవలేకపోవడంతో బ్రిటిషర్స్ కానీ లేదా యూరోపియన్స్ కానీ ప్రపంచం మొత్తంలోకి స్ప్రెడ్ అవుతా వాళ్ళ ఉత్పత్తుల్ని, వాళ్ళు చేసినవన్నీ ప్రపంచంలో వెళ్ళటం బిగిన్ చేశారు. అది ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారు. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేటప్పటికి అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం, అంటే ఇవన్నీ యంత్రాలు ఎక్కడికక్కడ ఉండాలి, ప్రతి చోట ఉండాలి. అంటే ప్రతి చోట ఒక బాయిలరు, హీట్ ఇంజను, లేకపోతే ఒక బొగ్గుతో చేయడం, దాంతో ఏడి, రకరకాల గొడవలు. అవన్నీ కాకుండా ఎక్కడో సెంటర్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తే ఆ ఎలక్ట్రిసిటీని మనం కావాల్సిన దగ్గరికి తీసుకొచ్చి వాడుకోవడం అనేది బిగిన్ చేయడం అనేది సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అది సమ్వేర్ 1890, సమ్వేర్ 1870s దగ్గర అది స్టార్ట్ అయింది. అక్కడితో మళ్ళీ ఇంకా అభివృద్ధి చెందడం బిగిన్ అయింది. ఆ అభివృద్ధి అంతా కూడా మనం ఇండియా, చైనా వాడుకోలేదు. ఈ 2 దేశాలు 1750 వరకు కూడా ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఈ 2 50% ఉన్నాయి. ఈ 1900కి వచ్చేటప్పటికి 2 కలిపి 10%కి పడిపోయాయి. 50% 10%, అంటే 5 రెట్లు మనం వెనక్కి పడిపోయాం. ఆ దేశాలు అది పెరిగినాయి. అది జరిగిన చేంజ్. తర్వాత అరౌండ్ 1970 ఆ టైంలోకి వచ్చేటప్పటికి ఆటోమేషను, అంటే అంతకుముందు అంతా కంట్రోల్స్తో చేసేవాళ్ళు, మెకానికల్ కంట్రోల్స్, లివర్స్, వాటితో చేసేవన్నీ కూడా ఆటోమేషన్ అని, మైక్రో ప్రాసెసర్స్, కంప్యూటర్స్, ఇవన్నీ చిప్స్, ఇవన్నీ వచ్చేసేటప్పటికి టోటల్గా డిఫరెంట్ అయిపోయి టోటలీ ఆటోమేటెడ్ సిస్టమ్స్ బిగిన్ అయ్యేటప్పటికి ప్రపంచం అంతా మళ్ళీ ఇంకొక చేంజ్ వచ్చింది. ఈ చేంజెస్లో ఎవరు ముందర అందిపుచ్చుకున్నారు, ఏ కంట్రీ డెవలప్ అయింది ఫస్ట్ అనేది తీసుకుంటే, ఫస్ట్ యూరప్ అయింది, ఇటుపక్క జపాన్ అయింది, తర్వాత అమెరికా స్టార్ట్ అయింది. ఇట్లా కొన్ని కంట్రీస్ వరకే డెవలప్ అవుతూ వచ్చింది. థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి వచ్చేటప్పుడు చైనా కొంత అర్థం చేసుకొని మనం మారాలి అనేది ఆల్మోస్ట్ 1970 నుంచో 65 నుంచో చైనాలో మార్పులు వచ్చి చైనా కూడా డెవలప్ అవ్వడం బిగిన్ అయింది. అట్లాగే చిన్న చిన్న కంట్రీస్ లైక్ సింగపూర్, సౌత్ కొరియా, అట్లా చాలా కంట్రీస్ డెవలప్ అవుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియా ఇదంతా చేంజెస్ని అర్థం చేసుకోవడం, ఇది అవసరము అనేది అర్థం చేసుకునేటప్పటికి ఆల్మోస్ట్ 2000 దాకా పట్టింది. 2000లో 1990sలో పివి నరసింహారావు లేకపోతే మన్మోహన్ సింగ్ వాళ్ళు చేసిన కొన్ని డేట్ చేంజెస్, అంతకుముందు రాజీవ్ గాంధీ వచ్చి కొన్ని చేంజెస్, వీటితో కొంత డెవలప్ అవ్వడం ఇండియా బిగిన్ అయింది. అప్పటిదాకా
ఏదైనా టెక్నాలజీ అంటే ఇండియాకి మనకు అవసరం లేదు, మనంతా కమ్యూనిస్ట్ దేశం, మన బయట నుంచి లోపలికి ఏం రావడానికి లేదు అనే రకంగా ఉండేది. ఇప్పుడు ఇండియాలో ఏ టెక్నాలజీ ఉంది, లేదా ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఇంటర్నెట్ అనే టెక్నాలజీ ద్వారా ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉంది. మేము ఫస్ట్ ప్రొఫెషనల్గా నేను స్టార్ట్ చేసిన కెరీర్ అంటే నేను నేర్చుకోవడం బిగిన్ చేసి బీటెక్ ఎంటెక్ ఐఐటి మద్రాసులో చదివేటప్పుడు IBM మెయిన్ ఫ్రేమ్ అనేది 370 అనేది 2 కంప్యూటర్లు ఉన్నాయి ఇండియాలో మొత్తంలో. ఐఐటి చెన్నైలో ఒకటి ఉంది. దాంతో వర్క్ చేయాలి అంటే చాలా క్యూ ఉండేది. హాలిడేస్లో మేము వదిలేసి అక్కడే కూర్చొని డే అండ్ నైట్ వర్క్ చేస్తే ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి ఛాన్స్. ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలంటే 3 అవర్స్ పడుతుంది. పంచిన కార్డ్స్లో ప్రోగ్రామ్ రాసి దాంట్లో ఇస్తే 3 అవర్స్ కానీ రన్ అయ్యి రిజల్ట్ రాదు. దాంట్లో ఒక తప్పు రాసినా కూడా అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అట్లా మల్టిపుల్ ఇటరేషన్స్ చేసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు. ఈరోజు మీ అందరి చేతిలో ల్యాప్టాప్లు, లేకపోతే డెస్క్టాప్లు, లేకపోతే ఈవెన్ మీ చేతిలో ఉన్న మొబైల్ ఆల్సో మోర్ పవర్ఫుల్ కంప్యూటర్ దాన్ దట్ ఆ రోజున్న IBM 370 కంటే ఈవెన్ అక్కడ దాకా అవసరం లేదు. మనం వాడే ఫిట్బిట్టే దానికంటే పవర్ఫుల్ కంప్యూటర్. ఎట్లా టెక్నాలజీ అనేది గ్రో అవుతా వస్తుంది. టెక్నాలజీ గ్రో అయ్యే కొద్దికి చేంజెస్ అనేది వస్తుంది. ఈ టెక్నాలజీని మనం ఎట్లా వాడుకోవాలి, ఏం చేయాలి, ఏ రకంగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఇష్యూ అన్ఫార్చునేట్గా జరిగింది ఏంటంటే ఇండియా గురించి చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ 1995, 2000 వరకు కూడా ఇండియాలో కొద్దిమందే ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు, ఇంజనీర్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు. బట్ ఆ ఇంజనీర్స్ అందరూ చాలా క్వాలిటీ ఇంజనీర్స్ ఉండేవాళ్ళు. దాంట్లో అట్లీస్ట్ 25%. వాళ్ళందరూ కూడా కొన్ని గవర్నమెంట్ ఈ వాట్ ఎవర్ ఆర్గనైజేషన్స్లోనూ వాటిలో చాలా సైంటిఫిక్ వర్క్లు చేసేవాళ్ళు. దాన్ని చూసి ఇండియాలో మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉంది అది ఇది అని చెప్పి ప్రపంచంలో వాళ్ళందరూ ఇండియా చుట్టూ రావడం బిగిన్ చేశారు. అన్ఫార్చునేట్గా లాస్ట్ 2 decades నుంచి జరిగింది ఏంటంటే ఇన్ఫోసిస్లు, TCSలు ఇవన్నీ మోర్ ఆఫ్ ఏ టైపిస్ట్ జాబ్స్ని క్రియేట్ చేసి ఎడ్యుకేషన్ మొత్తం నాశనం. అది మేజర్గా వచ్చిన ఛాలెంజ్. ఈరోజు అందరూ అనుకునేది ఏంటి, టెక్నాలజీ అంటే అక్కడ టూల్ ఒకటి నేర్చుకోవాలి, పైథాన్ నేర్చుకోవాలి, లేకపోతే ఇంకొకటి నేర్చుకోవాలి, అది ఒకటి నేర్చుకుంటే అంత అయిపోతుంది అనేది జనరల్గా అనుకునే ఆలోచన. బట్ చేయాల్సింది ఏంటి, ఆ దేశాలు ఎట్లా ఎదిగినాయి, టెక్నాలజీగా చూసినంతసేపు దాని ఏదేమి మనకు ఉపయోగపడదు. ఆ టెక్నాలజీని మనకు ఉపయోగపడేటట్టు ఎట్లా చేయాలి, ఉపయోగపడేటంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరందరూ వాట్సాప్ వాడుతుంటారు, లేకపోతే రకరకాల వాట్సాప్తో, లేకపోతే పేటిఎం. వాట్సాప్తో కమ్యూనికేషన్ క్విక్ అవుతుంది, అది వేరే విషయం. బట్ పేటిఎం మేము అంటే ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ నేను 40 years బ్యాక్ మేము కాలేజీలో చదువుకునేటప్పుడు మా ఫాదర్ మాకు డబ్బులు పంపించాలంటే ఒక మనీ ఆర్డర్ పంపిస్తే అది రీచ్ అవ్వడానికి ఒక 4-5 రోజులు పట్టేది. తర్వాత లేదా ఏదైనా మామూలుగా DD పంపిస్తే అది మొత్తం చేతిలో డబ్బులు వచ్చేటప్పటికి ఒక 10 రోజులు పట్టేది. ఇప్పుడు అది లేదు, మీకు ఇన్స్టెంట్గా మీకు ఇక్కడ ఇది చేస్తే వితిన్ నో టైం ఎంత డబ్బు అయితే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతుంది. ఈవెన్ కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా అక్కడ QR కోడ్ పెట్టి అమ్మేసేస్తున్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది, ఆ రకంగా టెక్నాలజీని వాడుకున్నారు. అక్కడ ఏం జరిగింది, ప్రపంచంలో లేని టెక్నాలజీ ఇండియాలో ఉంది. ఆ ఇష్యూలో తీసుకుంటే పేటిఎం ఇటువంటిది, అంతకుముందు వాళ్ళందరికీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉన్నాయి. బట్ ఇండియాలో పేటిఎం ఇటువంటి ఏ రకంగా రివల్యూషనరైజ్ చేసింది. వితౌట్ ఎనీ ఖర్చు లేకుండా జరుగుతుంది ట్రాన్సాక్షన్. అంతా గవర్నమెంట్ మేము చిన్న సబ్సిడీ ఇస్తుంది, ₹1 ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ. దేంతో జరిగింది, మనం ఉన్న మొబైల్ టెక్నాలజీని ఎఫెక్టివ్గా వాడుకున్నారు, డిజైన్ చేసినారు. ఆ అమౌంట్ వాడటంలో ఏంటి, మొబైల్ టెక్నాలజీలో ఉన్న డేటాని, మొబైల్ నెంబర్ని ఇంకొకళ్ళు హ్యాక్ చేయలేరు కాబట్టి ఇది కరెక్ట్ ఒక ఐడెంటిటీ నెంబరు. దీన్ని ఎప్పుడైతే బ్యాంకింగ్ సిస్టమ్కి లింక్ చేశారో దీని నుంచి ఇంకొకళ్ళకి నేను ఎవరికైతే పంపించాలో వాళ్ళకి లింక్ అవ్వడం, ఇదంతా గ్యారెంటెడ్గా ఇక్కడి నుంచి అక్కడ డబ్బు ఏ రకంగా ఫెయిల్యూర్ కాకుండా వెళ్తుంది, ఎవరు మధ్యలో కాలేరు అనేది అటువంటి సిస్టమ్ని బిల్డ్ చేయడంతో హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఇండియాలో. దీని వల్ల ఉపయోగం ఏంటి అనొచ్చు మీరు. ఒక సింపుల్గా మనకి రోడ్ సైడ్ ఉండే ఒక బడ్డీ కొట్టు, లేకపోతే ఒక చిన్న ఇడ్లీ లేకపోతే తయారు చేసి అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా దీన్ని వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు, అంతకుముందు వాళ్ళ దగ్గర ఒకళ్ళు క్యాష్ తీసుకోవడానికి ఉండాలి, ఒకళ్ళు తయారు చేసి ఇవ్వడానికి ఉండాలి.
ఇప్పుడు అతనే తయారు చేస్తున్నాడు, అతనే డబ్బు తీసేసుకుంటాడు. ఎందుకంటే డబ్బు తీసుకొని లెక్క పెట్టి బ్యాక్ ఇవ్వాల్సిన పని లేదు. ఇద్దరు మనుషుల పని ఒకతనే చేస్తున్నాడు. ఇది టెక్నాలజీని వాడుకోవడం అంటే మొబైల్ టెక్నాలజీ తెలవటం లేదా దీంట్లో ప్రోగ్రామింగ్ తెలవటం కాదు, ఆ టెక్నాలజీని మనుషులకి ఉపయోగపడేటట్టు ఎట్లా వాడతాం. అటువంటి టెక్నాలజీస్ గురించి మనం ఎట్లా నేర్చుకుంటున్నాం, ఎట్లా ఆలోచిస్తున్నాం, అది మోర్ ఇంపార్టెంట్ డైమెన్షన్. అన్ఫార్చునేట్గా ఓన్లీ మనం ఈవెన్ టెక్నాలజీ గురించి నేర్చుకోమన్నా కూడా నేను అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 years నుంచి, అంతకుముందు అంటే ఇప్పుడు మా కంపెనీలో 600-700 మంది పైన వర్క్ చేస్తారు. నా తర్వాత వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు, తర్వాత మేనేజర్స్ ఉంటారు, తర్వాత యంగ్ పీపుల్ కింద వర్కర్స్ లేకపోతే ప్రోగ్రామర్స్ వీళ్ళందరూ ఉంటారు. అంటే నేను కింద నుంచి చేస్తే 4 levelsలో ఎక్కడ ఉంటారు. దట్స్ నా జాబ్ జనరల్గా. లాస్ట్ 2-3 years నుంచి నేను కొన్ని యాక్టివిటీస్ని పక్కాళ్ళకి ఇచ్చేసేసి యంగ్ పీపుల్ మీలాంటి వాళ్ళతో లాస్ట్ 2-3 years నుంచి డైరెక్ట్గా వర్క్ చేస్తున్నాను. డైరెక్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు నాకు కనపడిన ప్రాబ్లం ఏంటంటే చాలామంది డిస్కనెక్టెడ్గా ఉన్నారు. ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా ఏమవుతుంది, మీరు బ్రెయిన్ని వాడుకోవట్లేదంటే మీ బ్రెయిన్లో ఏం జరుగుతుంది? చాలామందిని అడుగుతున్నప్పుడు ఒక అమ్మాయి శ్రీకృష్ణదేవరాయలంటే తెలుసా అని అడిగాను, తెలవదు. హిస్టరీ ఏదైనా తెలుసా అంటే తెలవదు. సరే అవి పక్కన పడేస్తే సరే మ్యాథమెటిక్స్లో ఏదైనా A+B² ఏంటి లేదా ఇంకోటి ఏంటంటే తెలవదు. సరే కంప్యూటర్ సైన్స్లో నుంచో లేదా కంప్యూటర్ ఎట్లా పనిచేస్తుంది, కంప్యూటర్ లోపల ఏముంటుంది, ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏం జరుగుతుంది అంటే తెలవదు. ఏం చేస్తున్నారు? ఒక ప్రోగ్రామ్ కంప్యూటర్లోకి ఎక్కిస్తే హార్డ్ డిస్క్లో ప్రోగ్రామ్ ఎక్కిస్తాం, రన్ చేస్తాం. కొన్ని రోజులు రన్ చేసేటప్పుడు దాని చుట్టూ డేటా పేరుకుంటుంది. డేటా నుంచి మనం ఇంకా కొత్తవి చేయవచ్చు. బట్ కొన్ని రోజుల తర్వాత, నెల తర్వాత హార్డ్ డిస్క్ని ఫార్మేట్ చేస్తే ఏమవుద్ది? మొత్తం క్లీన్, మళ్ళీ ఫ్రెష్ కంప్యూటర్ తయారవుతుంది. అట్లా ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫార్మేట్ చేసేస్తున్నారు. మనిషికి ఉన్న లక్షణాల్లో ఫండమెంటల్ లక్షణం నాలెడ్జ్ని అక్యుములేట్ చేసుకుంటుంది. నాలెడ్జ్ ఎట్లా అక్యుములేట్ అవుద్ది? మనకి క్యూరియాసిటీ ఉందా? నేర్చుకోవాలని తపన ఉందా? దీంట్లో నుంచి నేను ఏదో చేయాలనేది ఉందా? ఏది చూసినా ప్రతి వాళ్ళకి క్యూరియాసిటీ అనేది పుట్టుకతో అందరికి వచ్చేది. ఎవరి దగ్గర డిఫరెన్స్ లేదు. నాకు మనవరాళ్ళు ఇద్దరు ఉన్నారు, 5-6 ఏళ్ళు. వాళ్ళని చిన్నపిల్లలప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ప్రతిదీ ఇది ఎట్లా పని చేస్తే, అదేం చేస్తే, ఇదేం చేస్తుంది, అదేంటి అనేది ఆ క్యూరియాసిటీ ఉంటుంది. మనవరాళ్ళనే కాదు, మీ అందరూ కూడా మీ చిన్నప్పుడు లేదా మీ ఫ్యామిలీస్లో కూడా అందరిలో ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, సొసైటీ అనేది ఆ క్యూరియాసిటీని కిల్ చేసేస్తుంది. ఇప్పుడు దాకా లాస్ట్ 20 years 30 yearsలో 20 years 25 years నుంచి ఏం నేర్చుకున్నా ఒక టూల్ని ఆపరేట్ చేయగలిగితే మంచి శాలరీ జాబ్స్ వచ్చాయి. బట్ ఈరోజు అది పోయింది కూడా. లాస్ట్ 1 year నుంచి ఐ డోంట్ థింక్ ఏ కాలేజీలో సరిగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ సరిగా జరగట్లేదు. ప్రాబ్లమ్స్ బిగినాయి. ఎందుకు బిగినాయి అంటే మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఏది? ChatGPT, జనరేటివ్ AI. ఏం చేస్తుంది జనరేటివ్ AI? మనిషి ఆలోచించే విధంగా ఆల్రెడీ తెలిసిన విషయాల్ని అది పనిచేస్తుంది. నేను పర్సనల్గా ఆల్మోస్ట్ ఒక 7-8 నెలల నుంచి నేను ChatGPT వాడతాను. అంతకుముందు చెప్పాను కదా, లాస్ట్ 2-3 years నుంచే నేను మీ ఇలాంటి డైరెక్ట్గా వర్క్ చేస్తున్నానని. నేను డైరెక్ట్గా వర్క్ చేసేటప్పుడు ఏంటి, నాకు కంటిన్యూస్గా నాకు అన్నీ తెలవదు. నేను ఏదైనా కొత్తది తయారు చేయాలన్నా, కొత్త డిజైన్ చేయాలన్నా కొత్తవి తెలుసుకోవాలి. కొత్తవి తెలుసుకోవాలంటే నాకు అంత టైం ఉండదు. న్యాచురల్గా ఏం చేస్తాను, మీలాంటి యంగ్ పీపుల్ని ఒక 2-3 పిలిచి, ఇదిగో ఈ ఇష్యూ గురించి తెలుసుకోండి, ఇట్లా తెలుసుకోండి, ఇది చదివి మళ్ళీ నాతో రివ్యూ చేయండి, అట్లా రివ్యూస్ చేసుకుంటా కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటాను. నైనా కాదు, చాలామంది మా అలాంటి వాళ్ళని చేసే పని అది. మీరు వెళ్ళి ఏదో చదువుతారు, మళ్ళీ ఇది అర్థమైందంటారు, నేను అటు ఇటు
ఇది మొత్తం ఒక కొలిక్కి వచ్చేటప్పటికి ఒక 2 నెలలు పడుతుంది. అంటే 4 నెలలు మీ చేత ఒకళ్ళు పని చేపిస్తే ఒక దాన్ని నేను నేర్చుకోవడానికి ఇది అవుతుంది. ఆ టైంలో నేను మీతో అట్లీస్ట్ మినిమం 2 to 3 days నేను టైం స్పెండ్ చేయాలి. అంటే ఒక 24 hours ఇన్ని రోజుల్లో స్పెండ్ చేయాలి. ఇంత టైం స్పెండ్ చేసిన తర్వాత నాకు ఇది వస్తుంది. ఈరోజు కంపెనీస్ క్యాలిక్యులేషన్ ప్రకారం మీకు ఇచ్చే శాలరీస్ 25 lakhs 1,000 30,000 40,000 పక్కన పెడితే లోపల అయ్యే ఖర్చులు మీ ట్రైనింగ్కి అయ్యే ఖర్చులతో కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎవ్రీ మంత్ కంపెనీకి ఖర్చు అయ్యేది 1.5 lakh rupees. ఒక కంపెనీకి మేబీ 1 lakh అవ్వచ్చు, ఇంకో కంపెనీకి 2 lakhs అవ్వచ్చు, బట్ యావరేజ్ 1.5 lakh అవుతుంది. అంటే నేను 4 నెలలు మీ చేత ఒక పని చేపిస్తే కంపెనీకి 6 lakhs ఖర్చు అవుతుంది. నా టైము 2 days పడుతుంది. నేను దీన్ని ChatGPT ముందు కూర్చొని ఇంటరాక్ట్ అయితే లీజర్గా ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ఎప్పుడో ఖాళీగా ఉన్న టైంలో చేస్తే ఒక 20 minutes to 30 minutes ఆ 4 months చేసే వరకు నాకు డైరెక్ట్గా అయిపోతుంది. దాని అర్థం ఏంటి? దాని పని జరిగేది ఏంటి? దాని మూలన కంపెనీకి వచ్చేటప్పటికి నాకు 30 lakhs సేవ్ అవుతుంది నా మూలన. రెండో పక్క ఏమవుతుంది? అటువంటి నేను 5 వర్క్లు చేస్తే నెలకి దగ్గర 60 lakhs 30 lakhs సేవ్ అవుతుంది. ఇంకో డైరెక్షన్లో తీసుకుంటే 4 into 5 20 మంది అవసరం లేదు. ఆ పని చేయడానికి 20 మంది అవసరం లేదు నెలకి. అంటే సంవత్సరానికి కూడా అదే అవుతుంది, 20 మంది అవసరం లేదు. సో ఈ రకమైన ఇష్యూస్ ఆల్రెడీ సీనియర్ పీపుల్ అందరూ చేయడం బిగిన్ చేశారు. దట్స్ వేర్ ఆటోమేటిక్గా జాబ్స్ అనేది రొటీన్ జాబ్స్ చేసే వాళ్ళందరూ తగ్గిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఆలోచించడం అనేది పోయింది, అర్థం చేసుకోవటం అనేది పోయింది. ఆలోచించడం అర్థం చేసుకోవటమే కాదు, దాన్ని ఎట్లా వాడాలి అనేది కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. కంట్రీ డెవలప్ అవ్వాలంటే మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్కి ఎట్లా సాల్వ్ చేయాలి. పేటిఎం ఈజ్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఎగ్జాంపుల్. పేటిఎం లాంటి టెక్నాలజీ మీరు అమెరికాలో లేదు, ఈరోజు యూరోప్లో లేదు. ఇట్స్ ద బెస్ట్ టెక్నాలజీ. అంతకుముందు ఉన్న క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వాడినప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్కి అమెరికాకి డబ్బులు వెళ్తాయి, వీసాకో లేకపోతే మాస్టర్ కార్డుకో లేకపోతే ఇంకొక అమెరికన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకు. బట్ ఈరోజు ఒక పైసా ఆ కంట్రీకి వెళ్దు, అవన్నీ మన దగ్గరే ఉండిపోతాయి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నింటిలో. అంత గొప్ప టెక్నాలజీని మన వాళ్ళు తయారు చేయగలిగారు. అట్లాగే చంద్రయాన్ లాంటిది చంద్రుని మీదకి ల్యాండ్ అవ్వగలిగారు, దట్టు రాంగ్ అంటే టఫ్ ప్లేస్లో. దాని బ్యాక్ ఏం చేశారు? మనకి చంద్రయాన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం గొప్పగా మనం మాట్లాడుకోవడం ఒకటే మనం ఆలోచిస్తున్నాం, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఉన్న టెక్నాలజీ ఏంటి? ఏమేమి నేర్చుకుంటే ఆ పని చేయగలుగుతాం? ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి, ఏమేమి టెక్నాలజీస్ని వాడారు, అవి ఎట్లా పనిచేస్తున్నాయి, వాళ్ళు దాన్ని ఏ రకంగా యూజ్ చేసుకున్నారు, దాని బ్యాక్ ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ మనం ఆలోచించట్లేదు. ఇటు మీద ఆలోచన బిగిన్ అవ్వాలి మీ అందరిలో, దాని మీద క్యూరియాసిటీ రావాలి. ఈరోజు దేన్నైనా కానీ ఆటోమేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది 100%. అందరూ ఏఐఎంఎల్ గురించి మాట్లాడుతున్నారు. ఏఐఎంఎల్ ముందు ఇంకా కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, బేస్ టెక్నాలజీస్. మైక్రో ప్రాసెసర్ ఇస్ ద కీ. ఇయర్కి 28 బిలియన్ మైక్రో ప్రాసెసర్స్ అమ్ముతున్నారు. ఇయర్కి 28 బిలియన్. ప్రపంచ జనాభా 7 బిలియన్ అయితే ఒక పర్సన్కి 4 ప్రాసెసర్స్ చొప్పున ఆల్రెడీ సేల్స్ అయిపోతుంది. దాని గురించి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా? నేర్చుకోవాలి. ఆ మైక్రో ప్రాసెసర్ ఎట్లా పనిచేస్తుంది, దాంట్లో ఏముంది, దాన్ని ఎక్కడెక్కడ వాడవచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఫర్ ఏది ఎలక్ట్రానిక్స్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మీరు మెకానికల్ అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, ఈవెన్ డాక్టర్ అవ్వచ్చు. నా చేతి మీద ఇక్కడ ఫిట్బిట్ ఉంది. ఈ ఫిట్బిట్తో నేను చాలా డేటా రోజు కలెక్ట్ అవుతుంది. నేను రాత్రి ఎంత నిద్రపోయాను, నా నిద్ర సరిపోని నిద్రపోయాను, డీప్ స్లీప్ ఉందా ఏంటి అనేది నాకు క్లియర్గా చెప్పేస్తుంది. నేను ఇంకా ఎక్కువసేపు నిద్రపోవాలా లేదా అనేది కూడా నాకు చెప్తుంది. నా హెల్త్లో ఏమైనా ప్రాబ్లం ఉందో చెప్తుంది. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని చెప్పి ఒక చిన్న డివైజెస్ వచ్చింది. ఒక 14 రోజులు పనిచేస్తుంది.
ఈ మన ఇటువంటి ఫోన్ దగ్గర పెట్టేస్తే ఈ రేట్ వచ్చి నాకు గ్రాఫ్ చూపిస్తుంది. దాంతో నేను ఏం తిన్నాను, ఏం తింటే నా గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినాయి, ఏం తింటే నా గ్లూకోజ్ తగ్గినాయి, ఎట్లా నా గ్లూకోజ్ తగ్గినాయి అన్నీ చెప్పే టెక్నాలజీ ఈరోజు మార్కెట్లోకి వచ్చింది. అటువంటి టెక్నాలజీ మనం చేయాలంటే దాన్ని చెప్పిన మైక్రో ప్రాసెసర్స్ అనేది అన్ని ఏరియా అంటే డాక్టర్ కూడా కావాలి. డాక్టర్ ఇది చేయడానికి పాసిబిలిటీ ఉందని తెలవకపోతే అతనికి చేయలేడు. కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి మనిషికి కూడా బేస్ టెక్నాలజీస్లో వచ్చిన చేంజెస్ అనేది తెలుసుకోవడం అనేది అవసరం అవుతుంది. అది ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎట్లా వాడుకోవచ్చు, దాంట్లో నుంచి ఏం చేయవచ్చు అనేది తెలుసుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు అక్కడ ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకుంటారు, ఏదో చిట్ చాట్ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫ్యూ మినిట్స్ ఒక అవర్ కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి మైండ్ స్పేస్ లేదు. ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే దీనికి మనం మాట్లాడేది ఇదంతా మనకు కావాల్సింది కాదు, ఇదంతా మనకి వేరే యావకేషన్ ఏదో కావాలి. మన పక్కలతో మాట్లాడకపోతే మనం అప్పుడు మనం ఎట్లా నేర్చుకోగలుగుతాం? మనకి ఏం కావాలి, మనిషికి మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఏంటి, పాస్ట్ టెక్నాలజీస్ పాస్ట్ రిక్వైర్మెంట్స్ని పక్కన పెడితే ప్రతి మనిషికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీ హెల్త్, ఫిజికల్ హెల్త్, తర్వాత మెంటల్ హెల్త్. ఈ రెండు ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్. రేపు ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ ఏ ఉన్నా కూడా దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద టాప్ రోల్. మనం తయారు చేసే కానీ ఏ అయినా కానీ మన బాడీని ఎక్కువ రోజులు ఎట్లా బతికించడానికి కావాల్సిన టెక్నాలజీస్ కావాలి. జబ్బు వస్తే సాల్వ్ చేయటం కాదు, క్యాన్సర్ వస్తే సాల్వ్ చేయటం కాదు, లేకపోతే హార్ట్ సరిగ్గా పని చేయకపోతే సాల్వ్ చేయటం కాదు. అసలు అవన్నీ రాకుండా ఎట్లా చేస్తాం? డిటీరియేషన్ స్టార్ట్ అయినాక ఎట్లా చెప్తాం? నా బాడీలో ఎంత మజిల్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది, వీటన్నిటిని ఎట్లా తెలుసుకొని దాని ముందు నుంచే ఎట్లా కంట్రోల్ చేస్తాం? అవన్నీ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ని మనం ఎట్లా సొల్యూషన్స్ ఐడెంటిఫై చేస్తాం? ఇవన్నీ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్, పర్మనెంట్ రిక్వైర్మెంట్స్. అట్లాగే మనందరికి కావాల్సిన ఈక్వల్గా వెల్త్ని ఎట్లా క్రియేట్ చేసుకుంటాం, మనకు కావాల్సిన నీడ్స్ కావాల్సిన వెల్త్ అంటే డబ్బుని ఎట్లా సంపాదించగలుగుతాం, దానికి ఏం చేయాలి? ప్రతి వాళ్ళకి ఐఎమ్ నాట్ టాకింగ్ వీళ్ళు రిచ్ వీళ్ళు పూర్ కాదు, అందరూ ఈక్వల్గా గ్రో అవ్వాలి. దానికి ఏం చేయాలి? ఈక్వల్ ఆపర్చునిటీ ఎట్లా క్రియేట్ చేయాలి? ఏ రకంగా అందరికీ ఫుడ్, షెల్టరు, లేకపోతే బెటర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ క్రియేట్ చేయగలుగుతాం? ఈక్వల్ ఆపర్చునిటీ ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం? ఇటువంటి ఈక్వల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి కావాల్సిన విధానాలు ఏంటి, దానికి కావాల్సిన టెక్నాలజీని ఎట్లా వాడుకుంటాం, ఏం చేస్తే ఇండియా డెవలప్ అవుతుంది? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్స్. వాటి మీద మనం దృష్టి పెట్టాలి. ఈరోజు ఏమవుతుందంటే అమెరికాలో ఏదో జరుగుతుంది, వాళ్ళు ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఇస్తున్నారు కాబట్టి దాని గురించి మనం నేర్చుకోవాలని ట్రై చేస్తాం. మనం నేర్చుకునేది నాట్ ఫర్ పాస్ట్, అది అయిపోయింది. మనం ఫ్యూచర్ గురించి నేర్చుకోవాలి, ఫ్యూచర్ గురించి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఫ్యూచర్ ఏంటి అనేది విజువలైజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. పర్మనెంట్గా రిక్వైర్మెంట్స్ ఇస్ ఇందాక చెప్పినట్టుగా నేను హెల్త్ ఇస్ అ పర్మనెంట్ రిక్వైర్మెంట్. అగైన్ మెంటల్ హెల్త్ ఈజ్ పర్మనెంట్ రిక్వైర్మెంట్. మెంటల్ హెల్త్ ఎందుకు పర్మనెంట్ రిక్వైర్మెంట్? మీరు పద్దాక ఎందుకు చిట్చాట్ చేయాలనుకుంటారు, లేకపోతే కొంతమంది డ్రింక్ చేయాలనుకుంటారు, కొంతమంది ఇంకోటి చేయాలనుకుంటారు, లేకపోతే కొంతమంది సీరియల్స్ చూడాలనుకుంటారు. ఎన్ని ఎందుకు జరుగుతాయి? బికాస్ అన్రెస్ట్. ఆ అన్రెస్ట్ని పీస్ఫుల్లోకి తీసుకొచ్చి మనం ఫోకస్డ్గా, కాన్సన్ట్రేటెడ్గా మనం హెల్తీగా ఎట్లా ఉంటాం, మెంటల్ హెల్తీగా ఎట్లా ఉంటాం. నేను ఆఫీస్లో నుంచి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ నుంచి బ్యాక్ 10 hours వర్క్ చేసి వెళ్ళేటప్పుడు కూడా అదే మెంటల్ కండిషన్స్తో వెళ్ళగలుగుతాం. నిద్ర లేసేటప్పుడు ఎట్లున్నా, నిద్రపోయేటప్పటికి ఎట్లా ఉన్నాం, ఎందుకు మనం వర్రీలు అవుతున్నాం? ఇటువంటివన్నీ కామన్ రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్కి ఎటువంటి సొల్యూషన్స్ తీసుకురావాలి, ఇది బేస్ రిక్వైర్మెంట్స్. అది కాకుండా ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటున్నా, ఆల్రెడీ చాలా కార్బన్ డైఆక్సైడ్ బర్న్ చేసేస్తున్నారు. దాంతో ప్రపంచం చుట్టూతో గ్లోబల్ ఇదయ్యి రేడియేషన్ కిందకు వచ్చి పైకి వెళ్తలేదు, దాంతో వేడెక్కుతుంది. మేబీ ఇప్పుడు కొన్నేళ్ళ తర్వాత బాంబే కానీ, లేకపోతే ఇటు కొన్ని కలకటా కానీ ఇవన్నీ సబ్మర్జ్ అవుతాయి, న్యూయార్క్ సబ్మర్జ్ అవుద్ది, అది ఇది అని చెప్పి చాలా వరీస్ అవుతున్నారు.
ఇటువంటి తగ్గించడానికి మనం ఏం ఆలోచిస్తాం, ఏ సొల్యూషన్స్ ఉన్నాయి, ఎందుకు కార్బన్ ఎమిషన్స్ లేకుండా ఏం చేస్తాం? ఇప్పుడు గ్రీన్ హౌస్ టెక్నాలజీస్, ఇవన్నీ కామన్ రిక్వైర్మెంట్స్. మనం ఉన్న టెక్నాలజీస్ని వాటికి సొల్యూషన్స్కి మనం ఎట్లా ఆలోచిస్తాం? ఫుడ్ ఈజ్ అగైన్ రిక్వైర్మెంట్. ఫుడ్ ప్రాసెసింగ్ ఏంటి, అసలు ఫుడ్ని ఎట్లా పండిస్తున్నాం? అగ్రికల్చర్ ఏదో పొలంలో పండించి అక్కడి నుంచి దూరంగా ఎక్కడికో తీసుకొచ్చి దాన్ని నిల్వ చేసి చేస్తున్నాం. ఇప్పుడు కొత్త న్యూ టెక్నాలజీస్ ఆఫ్ ఫుడ్ హార్వెస్టింగ్ వచ్చింది. మన ఇంట్లోనే దీంట్లోనే ఇక్కడ మల్టిపుల్గా పెంచవచ్చు, మట్టి అవసరం లేదు, మల్టీ స్టేట్గా చేయొచ్చు. దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ద్వారా లోపలికి ఇవ్వచ్చు, మట్టి అవసరం లేదు. దానికి కావాల్సిన లైట్ కానీ ఏదైనా ఆర్టిఫిషియల్ లైట్ ఇవ్వచ్చు. అట్లా మల్టీ డైమెన్షనల్గా టెక్నాలజీస్ చేంజ్ వస్తుంది. ఆ చేంజెస్ని మనం ఎట్లా బిల్డ్ చేస్తాం? అగైన్ ఏ ఫుడ్ మనకు అవసరం, ఏ ఫుడ్ అవసరం లేదు, ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. ఓన్లీ ఒక పైథాను లేకపోతే ఒక సిపియూనో లేకపోతే ఒక ఆండ్రాయిడ్ లేకపోతే ఇంకో టెక్నాలజీస్ కాదు. ఆ టెక్నాలజీ కావాలి, దే ఆర్ ద బ్యాక్ బోన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. బట్ సైమల్టేనియస్గా ఎక్కడ ఈ టెక్నాలజీస్ని వాడి మనం సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఆ డైరెక్షన్లో ఆలోచించాలి. మనం గోడలు కట్టేసుకున్నాం, మన మైండ్ చుట్టూ పెద్ద గోడలు ఉన్నాయి. ఆ గోడలు ఏంటి? మన సీనియర్స్ ఎట్లా చెప్పారు, వాళ్ళకి ఇట్లా జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఐటీలోనే అయితే జాబ్స్ వస్తాయి కాబట్టి ఐటీ చేస్తే మన ఫ్యూచర్ గ్యారెంటీ. రెండో పక్క ఏమవుతుంది ఈరోజు? మన సో కాల్డ్ ఐటీ జైంట్స్ అందరూ లాస్ట్ 1 yearలో వాళ్ళ టర్నోవర్స్ పెరగలేదు, ప్రాఫిట్స్ పెరగలేదు, నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీస్ ఈస్ రెడ్యూసింగ్. ఎందుకంటే ఆ టెక్నాలజీకి సాచురేషన్ వచ్చింది, న్యూ టెక్నాలజీ రిక్వైర్మెంట్స్ వచ్చింది. అనే న్యూ టెక్నాలజీస్ మనం నేర్చుకోవట్లేదు. ఫ్యూచర్ని థింక్ చేయకపోవడమే ప్రాబ్లం. ఈజీ మనకి పాత టెక్నాలజీ, ఎందుకంటే నోన్ టెక్నాలజీ ఇస్ ఆల్వేస్ ఈజీ, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్, నో రిస్క్ ఇన్వాల్వ్. కొత్త టెక్నాలజీ అన్నాక చాలా కష్టపడాలి, నేర్చుకోవాలి, ఇదేం చేయాలి అదేం చేయాలి అనేది ఇష్యూస్. ఈ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇండియాకే కాదు, ఏ నేషన్కైనా. మనకనే కాదు, ఏ నేషన్ అయినా గ్రో అవ్వాలి, బెటర్ అవ్వాలి అంటే కావాలి. ఇప్పుడు మీరు ఏదో ల్యాబ్లో ఒకటి చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనుకుంటున్నారు. ఏం చేస్తున్నాం? నేను లాస్ట్ 2.5 yearsలో STPI సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకి విజయవాడకి చీఫ్ మెంటర్ని. నేను ఆల్మోస్ట్ ఒక 1000 ఐడియాస్ నేషనల్ వైడ్గా ఉన్నటిని వెట్ చేశాను. వెట్ అంటే మేము ఒక 4-5 లేదా 7-8 మంది కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి వీళ్ళు ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసినప్పుడు వీళ్ళ ఐడియాస్ ఏమున్నాయి, దీనికి ఫండ్ ఇవ్వచ్చా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చేస్తుంది. నాకు అమ్మాయి MSME నుంచి వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చింది. ఫండ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఈరోజు చాలా ఫండ్స్ చాలా ఉన్నాయి. ఆ 1000 ఐడియాస్లో నాకు 2-3 కూడా గొప్ప ఐడియాస్ కనపడలేదు. ఇవ్వాలి కాబట్టి ఒక 200 మందికి ఇచ్చాం. దాంట్లో జరిగిన అందరు ఏం చేశారు? చాలామంది ఈ కామర్స్లో ఈరోజు ఉన్నాయి ఏంటి? అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని చాలా మెచ్యూర్డ్ టెక్నాలజీస్. వాళ్ళని ఎవరు కంపీట్ చేయలేరు, వాళ్ళకంటే బెటర్ చేయలేరు. వాళ్ళు ఇంకా ఆల్రెడీ చేస్తానన్నారు. నేను అదే కాపీ చేసి నేను ఏదో కొత్త టెక్నాలజీ అంటే అది కొత్త టెక్నాలజీ అవుతుంది. రెండో డైరెక్షన్ ఈ లెర్నింగ్. ఆల్రెడీ చాలా ఉన్నాయి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. మనం ఇంకా కొత్త ఏం చేస్తాం? ఆ రెండు కనపడుతున్నాయి కాబట్టి నేను కూడా అది చేస్తాను. అంటే ఇమిటేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్. వీ హ్యావ్ టు డూ న్యూ. ఇందాక 3D ప్రింటింగ్ ల్యాబ్ బోర్డ్ ఇది చూస్తాం. 3D ప్రింటింగ్ ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ టెక్నాలజీ, ఇట్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ. దాన్ని 3D ప్రింటింగ్ ప్రతి చోట వాడాలి. దాంట్లో ఉన్న మోడల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా చేయటమో కాదు. ఒక గణేష్ బొమ్మ నాకు ప్రజెంట్ చేశారు, ఇంకా చైర్మన్ గారు చేశారు. ఆ గణేష్ చేయటం అనేది కాపీయింగ్. ఎందుకంటే ఆల్రెడీ దానికి కావాల్సిన కోఆర్డినేట్స్ అన్నీ ఉన్నాయి. దాన్ని కాపీయింగ్ చేసి దాంట్లో ఇది చేశారు. మీరు సొంతంగా ఏం చేశారు? క్రియేటివ్ గణేష్ని ఇంకా క్రియేటివ్గా ఏం చేశారు? అది ఏదన్నా మనకు మెసేజ్ ఇచ్చేటట్టు ఉందా? ఇప్పుడు మనం గణేష్ చతుర్థికి మల్టిపుల్ ప్లేసెస్లో పెడుతున్నారు కదా, అవి చాలా క్రియేటివ్గా ఉంటున్నాయి. ఒక్కొక్కళ్ళు కొంతమంది కూరగాయలతో చేస్తారు, కొంతమంది ఇంకోటి చేస్తారు. అట్లా క్రియేటివ్గా మనం ఆలోచిస్తున్నాం. ఆ క్రియేటివ్గా ఆలోచిస్తే దిస్ హ్యాస్ ఎ మచ్ ఫ్యూచర్.
మీరు అది చేసిన దాన్ని మల్టిపుల్ పీపుల్కి అమ్మొచ్చు ఇక్కడి నుంచే. లాట్ ఆఫ్ డబ్బులు వస్తాయి, స్టూడెంట్కి వస్తుంది, ఫ్యాకల్టీకి వస్తుంది, కాలేజీకి పేరు వస్తుంది. అట్లాగే మీరు బయటకు వస్తే మీకు మంచి జాబ్ వస్తుంది. సో ఆ క్రియేటివ్ ఆలోచనల్ని ఎట్లా తీసుకొస్తాం? కాపీయింగ్ నుంచి కాదు. నేను ఆల్మోస్ట్ ఒక 20 years 25 years నుంచి ప్రపంచంలో ఉన్న టెక్నాలజీస్ అన్నీ కంటిన్యూస్ స్కానింగ్లో ఉంటాను. అండ్ ఎవ్రీ ఇయర్ జర్మనీలో పెద్ద ట్రేడ్ ఫేర్స్ 3-4 ఉంటాయి. 3-4 నేను అది 4 రోజులు ఉంటే 4 రోజులు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 క్లోజ్ అయ్యేదాకా తిరుగుతూనే ఉంటాను. నాకు సంబంధించిందనే సంబంధించి కాకపోయినా. ఎందుకంటే ఐ హ్యావ్ దట్ క్యూరియాసిటీ. ఇప్పుడు నేనేం చిన్నాన్ని కాదు, నాకు ఆల్రెడీ 65 ఏళ్ళు. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయింది, నాకేం ఫ్యామిలీ బర్డన్స్ ఏమి లేవు. ఏదో కంపెనీ నాకు కొంత ఇన్కమ్ ఉంది. ఐ నీడ్ నాట్ వరీ అబౌట్ మై ఫ్యూచర్. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎ క్యూరియాసిటీ టు నో. నేను యంగ్ పీపుల్ కంటే కూడా 40-50 ఏళ్ళు లేకపోతే ఈవెన్ 30 ఏళ్ళ వాళ్ళకంటే కూడా నేను ఎక్కువ టైం నేను స్పెండ్ చేయగలుగుతాను. రోజు 10 గంటలు పని చేయగలుగుతున్నాను. నేను అనేది ఆ క్యూరియాసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది నేను చెప్పేది. నా గురించి చెప్పట్లేదు, బీ క్లియర్ అబౌట్ ఇట్. నేను నా గురించి పగుడుకోవట్లేదు. నేను మీతో చెప్తుంది ఏంటంటే ఆ క్యూరియాసిటీ మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. ఇట్స్ నాట్ ద మనీ. అగైన్ టెక్నాలజీ బిల్డ్ చేసేటప్పుడు నోన్ డైమెన్షన్స్ కాదు, అన్నోన్ డైమెన్షన్స్లోకి వెళ్ళాలి. ఈరోజు లాస్ట్ 2 years నుంచి నేను కష్టపడి ఒక యాప్ బిల్డ్ చేశాను. రైల్వేస్లో సిగ్నలింగ్ని మానిటర్ చేసిన దాన్ని చేయడానికి 7-8 ఏళ్ళ నుంచి ట్రై చేస్తాను. ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే వెబ్ టెక్నాలజీస్ వాడకుండా చేయడానికి లేదు. నాకు అది దాంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చొని నేర్చుకోవడానికి నా టైం లేదు. నాకున్న ఒక ఫండమెంటల్ థాట్ ఏంటంటే వాట్సాప్ మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డేటాని సెండ్ చేసినప్పుడు మనం అదే టెక్నాలజీ వాడుతున్నాం, అదే మొబైల్స్ వాడుతున్నాం, అదే టెక్నాలజీస్ వాడుతున్నాం, మనం ఎందుకు చేయలేం? వెబ్ టెక్నాలజీస్ వాడేటప్పటికి అదేమో స్లో అయిపోతుంది. 2 years back we broke that things. Now without any technology, mobile based technology nunchi TCP/IP communications tho we are able to send the data and receive the data in a fractions of seconds. అంటే అక్కడ ఏం జరిగింది? బేస్ ఇది జరగవచ్చు అనేది క్లారిటీ ఉన్నప్పుడు అది అచీవ్ చేయడానికి we have to work hard. అది అట్లా వాడటమే కాకుండా అక్కడ రైల్వే ఆఫీసర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? డేటా వస్తుంది, ఐఓటీ డివైజెస్ నుంచి డేటా వస్తుంది, ఆ డేటాను చూపించాలి. ఆ డేటా చూపించేటప్పుడు అందరూ ఏం చేస్తారు? గ్రాఫ్స్ లేకపోతే ఏదో గ్రిడ్ లాగా ఎక్సెల్ లాగా గ్రిడ్లు పెట్టి దాంట్లో డేటా చూపిస్తుంటారు. నేనేం చేశానంటే అక్కడ చేసే అతను ఏ రకంగా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాడు, చేసే అతను గ్రిడ్లో చూపిస్తే అక్కడ ఉన్న సర్క్యూట్ ఏంటో తెలియదు. ఇంకో సర్క్యూట్ ఇంకో చోట ఎక్కడో వెరిఫై చేసుకోవాలి. మేము మొబైల్లో ఇంకో చోట పెట్టవచ్చు సర్క్యూట్. ఆ సర్క్యూట్ మీద తీసుకెళ్ళి ఈ డేటాని ఇంపోజ్ చేసి దాంతో చూసే అతను మొత్తం సైమల్టేనియస్గా చూడగలుగుతాం. దాంతో దట్ బికమ్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ సేవింగ్ ఫర్ ద పర్సన్. ఇటు సర్క్యూట్ చూడాల్సిన పని లేదు, వెరిఫై చేసుకోవాలి. సర్క్యూట్ మీదే డైరెక్ట్గా డేటా ఉండేటప్పటికి మరీ తెలివి తక్కువ అంటే హైయర్ తెలివితేటలు లేని వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకోవాలి. అది కనుక లేకపోతే ఆ సర్క్యూట్ మైండ్లోకి తీసుకొని ఒక పక్క నుంచి రెండో పక్క నుంచి ఈ డేటా తీసుకెళ్ళి ఆ రెండింటి మధ్య నేను మైండ్లో కోరిలేట్ చేయాలి. దట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సమ్టైమ్స్ వీ వాంట్ డూ ఇట్ రైట్. ఇటువంటివన్నీ సాల్వ్ చేయడానికి కావాల్సిన విధానాల్ని ఆలోచించాల్సిన అవసరం. అవి జరిగినప్పుడే మన టెక్నాలజీని ఇతర దేశాలకు అమ్మవచ్చు, లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చే టెక్నాలజీని మన ఇండియాకు రానియకుండా ఆపచ్చు. అప్పుడు ఇండియా డెవలప్ అవుతుంది. లేకపోతే మనకు ప్రతి కాపీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ లేకపోతే ఎజ్యూర్ సర్వీసెస్ లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళదే లేకపోతే ఇంకో టెక్నాలజీస్ను ఆడన్నీ తీసుకొచ్చి మనం ఫైనల్గా చేసేది ఏంటి? వాళ్ళని బాగు చేస్తున్నాం కానీ ఇండియా డెవలప్ అవుతుంది. ఇది కాకపోతే నా ఒపీనియన్లో అయితే మాత్రం కమింగ్ ఇయర్స్ ఈజ్ గోయింగ్ టు టఫ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు బయటకు వచ్చేటప్పటికే అటువంటి రొటీన్ జాబ్స్ ఉండవు. నేను పర్సనల్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను అందులోలాగా నేను CEO లాగా కూర్చోలేదు 4 layers దగ్గర. ఇప్పుడు నౌ ఐఎమ్ విత్ ద లేయర్ వేర్ యూ ఆర్ ఆల్ వర్కింగ్ డైరెక్ట్లీ. డైలీ
ప్రతి దాంతో నేను నా దగ్గర ఒక 150 పీపుల్ ఉంటే R&Dలో 100 పీపుల్తో డైలీ ఆల్టర్నేట్ డే అని మాట్లాడుతున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు. నౌ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఛాలెంజెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకు ఇట్లా అయింది, ఏం జరుగుతుంది, ఎట్లా నేర్పాలి, మీకు ఏం చేస్తే నేర్చుకోగలుగుతారు అనేది అర్థమవుతుంది. నా అబ్జర్వేషన్ అయితే అగైన్ నేను ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ వీక్ క్యాండిడేట్స్ కాదు. ఆల్మోస్ట్ 20,000 మందిని ఏరియస్ కాలేజెస్లో స్కాన్ చేసి దాంట్లో నుంచి సెలెక్ట్ చేసిన 50-60 మంది. వాళ్ళ పరిస్థితి అదే ఉంటే ప్రతిమ వాళ్ళ పరిస్థితి ఏంటనేది నాకు మరీ వరీడ్గా ఉంది. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. సో ప్రాబ్లం ఏంటంటే ఎవరు డిస్కనెక్టెడ్. నాకు గ్యారెంటీగా జాబ్ వస్తుంది, నేనేం నేర్చుకోకపోయినా వస్తుంది. మీ క్లాస్మేట్స్ సీనియర్స్ ఎవరో ఇన్ఫోసిస్లో TCSలో జాయిన్ అవుతారు. వాళ్ళకి ఓన్లీ 2 రోజుల ట్రైనింగ్తో జాబ్ కంటిన్యూ అయిపోద్ది. ఏం చేయవసరం లేదు, నేర్చుకోవసరం లేదు. అంతా ఏసీ బెస్ట్ అట్మాస్ఫియర్లో జాబ్ ఉంటుంది. గ్యారెంటీడ్గా ఇది వస్తుంది. నేను బయట వాళ్ళ గురించి ఇవ్వట్లేదు, మా ఫ్యామిలీ మెంబర్స్లో మా వాళ్ళనే చూశాను. ఎక్సెంచర్లో మా వాడి కోడికి 35,000 శాలరీ వచ్చింది. వాట్ ఈస్ కాల్డ్ SAPలో ట్రైనింగ్ అది ఇది అన్నట్టు. సరే ఇది ఎలక్ట్రానిక్ ఇంజనీర్, సరే SAPలో ఎటు ఎలక్ట్రానిక్స్ నేర్చుకోలేదు కదా, SAPలో నేర్చుకుంటాడని జాయిన్ అమ్మన్నా. ఎన్ని రోజులు ట్రైనింగ్ అయిందంటే 2 రోజులు. ఐ నో వాట్ ఈస్ SAPలో నేర్చుకోవాలంటే అట్లీస్ట్ 4-5 ఏళ్ళు పడుతుంది. అది 2 రోజుల్లో ట్రైనింగ్ ఏంటి అంటే అక్కడ ఏదో ఒక రిపోర్ట్ తయారు తీయడానికి ఆడికి ట్రైనింగ్ ఇచ్చారు. 35,000 ఇస్తున్నారు. ఆడి హ్యాపీ. నేను ఎప్పుడు మాట్లాడినా మోస్ట్ 3 నెలలు నాతో ఇంటరాక్షన్ ఆపేశాడు. ఎందుకంటే నేను ఏదో క్రిటిసైజ్ చేస్తాను, అది ఇది అడుగుతానని. ఒక 3-4 నెలల తర్వాత ఆడు ఆన్లైన్ అడిగినాక వాళ్ళ క్లాస్మేట్స్ని ఫ్రెండ్స్ని అడిగితే ఇదే జాబ్లో నువ్వు 7 ఏళ్ళు ఉంటావు, ప్రతి ఏడు ఒక 4% ఇంక్రిమెంట్ ఉంటుంది. తర్వాత 7 ఏళ్ళ తర్వాత నువ్వు కనుక నీ గ్రూప్ లీడర్ కానీ నేను కనుక గుడ్ లుక్లో ఉంటే నిన్ను గ్రూప్ లీడర్గా చేస్తాడు. తర్వాత మేబీ యుల్ బికమ్ ఏ గ్రూప్ లీడర్ ఫర్ 10 people. ఒక 1 year అయ్యేటప్పుడు కాడికి అర్థమైంది నా లైఫ్ ఇదే అని. అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి నాతో డిస్కస్ చేసి, వాళ్ళ ఫాదర్ కూడా మంచి సైంటిస్ట్ DRDO, మాతో డిస్కస్ చేసి నేను US వెళ్ళిపోతాను ఫర్దర్ స్టడీస్. సరే అక్కడికి వెళ్ళినాక ఏమైనా సాల్వ్ అయిందా ప్రాబ్లం అంటే అక్కడ అవ్వలేదు. అక్కడ ఏంటి మళ్ళీ రొటీన్ జాబ్, రొటీన్ ఎంఎస్ నుంచి మళ్ళీ ఎంఎస్లో నేర్చుకున్నది ఇది ఎక్కడ అప్లై చేయడానికి లేదు. మళ్ళీ అక్కడ సర్క్యూట్ డిజైన్ ఆటోమొబైల్లో ఏదో 3 months పైపులతో వర్క్ చేసి వాళ్ళు జాబ్ ప్లేస్మెంట్ చేసేటట్టు మన జాబ్ వచ్చింది, మళ్ళీ జాబ్ పోయింది. ఇది జరుగుతుంది. ఆ రొటీన్ నిధుల్లో మీరంతా ఫ్యూచర్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటున్నారు. అది మీ సీనియర్స్ కానీ జాబ్ పోయిన వాళ్ళు ఎవరు మీకు చెప్పరు, జాబ్ వచ్చిన వాళ్ళు చెప్తారు. బీ క్లియర్ అబౌట్ అండి. మీ ఫ్యూచర్ని మీరు జాగ్రత్తగా మీరు బెటర్గా మలుచుకోవాలంటే మీరు 2nd year 3rd yearలో ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టైం 2-3 years నేర్చుకోండి. ప్రతిదీ క్వశ్చన్ చేయండి, ఎట్లా పని చేస్తుంది అనేది అర్థం చేసుకోండి. యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ టెక్నాలజీ టుడే, లైక్ యూట్యూబ్స్ ఉన్నాయి, లేదా రెండో పక్క నుంచి కంపెనీ వెబ్సైట్స్ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు ChatGPT లాంటి జనరేటివ్ AI ఉంది. దాంట్లో ఏది అడిగినా మీకు ఎన్ని రకాల తెలవని అడిగినా చెప్తుంది. సరే నేనేదో ఇంజనీర్ని ఈ ఏరియాలో చాలా ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాను, నాకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ అడిగినా చెప్తుంది. తర్వాత నేను ఈ ఇష్యూ తీసుకెళ్ళి మా డాక్టర్తో మాట్లాడితే ఈ పాయింట్ కరెక్టే, ఈ పాయింట్ దీన్ని ఆలోచించాలి. అట్లా మల్టీ డైమెన్షనల్గా అది ఇది అవుతుంది, ఏ డైమెన్షన్లోనైనా. సో అది ఇంకా వెరీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అది లేకపోతే రేపు గూగుల్ ఏమైపోతుందో భయం ఉంది వాళ్ళకి. గూగుల్ పడిపోతుంది. ఇది ChatGPT ఇంపాక్ట్. సో టెక్నాలజీస్ అందరూ డెవలప్ చేస్తున్నారు, లాట్ ఆఫ్ డెవలప్మెంట్ అవుతుంది. ఆ కంట్రీస్ అసలు ప్రాబ్లం లేదు. యాపిల్ కానీ గూగుల్ కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ దగ్గర బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రిజర్వ్స్ ఉన్నాయి. వాళ్ళు బయట నుంచి బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావట్లేదు. అది అప్పోయినా ఏం కాదు, వాళ్ళకి ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతారు. అటువంటి ఎక్స్పెరిమెంట్ చేయగలిగే టెక్నాలజీ ఉన్న కంపెనీస్తో మనం అటువంటి ఏరియాస్తో మనం పోటీ పడాలి. అంటే ఆలోచించాలి, ఆ టెక్నాలజీని ఎట్లా వాడేదాలి, మనకు కావాల్సిన సొల్యూషన్స్. మీ చుట్టూ రోజు మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీ ఇంటి చుట్టూ రకరకాల ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు.
రకరకాలు ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కొంచెం ఓపెన్ మైండెడ్గా చూడండి. అది నాకు సంబంధించింది కాదు అనుకోకండి. మీ ఇంట్లో కూడా రాత్రి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రకరకాల ప్రాబ్లమ్స్ కనపడతాయి. అబ్జర్వ్ చేయండి. అన్నిటికీ అన్ని సొల్యూషన్స్ ఉండవు. దీని సొల్యూషన్స్ ఎట్లా ఉన్నాయి? ఓపెన్ యువర్ మైండ్. నా చైర్మన్ అన్నట్టు మైండ్ క్లోజ్ చేసుకోవద్దు. మైండ్ అరిగిపోయేది కాదు ఇంకోటి. అలా ఆలోచిస్తుంటే ఇంకా హ్యాపీనెస్ లోపలికి వస్తుంది. వేరే వాళ్ళతో ఎంగేజ్ అవ్వాల్సిన అవసరం రాదు. మన మైండ్నే మనకి హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది. ఈ డైమెన్షన్స్లో ఆలోచించండి. టెక్నాలజీ సైడ్ కావాలని నేను ఎంతైనా మాట్లాడగలను, బట్ నేను అట్లా తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే మళ్ళీ అవన్నీ మీకు బౌన్సర్స్ అవుతాయి. ఈరోజు ఉన్న టెక్నాలజీస్లో బేస్ టెక్నాలజీస్ ఇందాక చెప్పిన మైక్ ప్రాసెస్ నేర్చుకోవాలి. ఆ మైక్ ప్రాసెస్ చుట్టూతో ప్రోగ్రామింగ్ ఎట్లా డెవలప్ చేయాలి, ఆల్గరిథమ్స్ ఎట్లా బిల్డ్ చేయాలి. కాపీ పట్టడం కాదు, గూగుల్లో నుంచి అక్కడి నుంచి. సొంతంగా ఆల్గరిథమ్స్ రాయగలిగే కెపాసిటీ మీకు ఉండాలి. ఏఐ అనలిటిక్స్ అంటున్నారు. ఏఐని వాడటం అనేది అది టూల్ అంతే. ఏఐ నుంచి మీరు నేర్చుకునేదే లేదు. ఎక్కడ వాడాలి అనేది తెలుసుకోవడమే మోర్ ఇంపార్టెంట్. డేటాని ఎట్లా అబ్జర్వ్ చేయాలి, డేటా నుంచి ఇన్సైట్స్ ఎట్లా చూడాలి, అనలిటిక్స్ని ఎట్లా చూడాలి, ఇది ఇంపార్టెంట్. ఒక వేరియస్ డేటా వస్తుంది. వేరియస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి? సెన్స్, కమ్యూనికేట్, అనలైజ్, యాక్ట్. సెన్స్ అంటే ఏంటి? మల్టిపుల్ సెన్సర్స్ నుంచి డేటా అంతా సెంటర్ ప్లేస్కి వస్తుంది. ఆ అన్నింటి మధ్య కోరిలేషన్ ఎట్లా ఉంది, ఈ డేటాకి ఆ డేటాకి లింకులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ గ్రాఫికల్గా నేను ఎట్లా చూస్తాను, వీటి మధ్య రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి. సైన్స్ ఈజ్ ఏ రిలేషన్స్. y equal to f of x. ఎంటైర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఈజ్ y equal to f of x. ఆ y equal to f of x ని అర్థం చేసుకోవడం మోర్ ఇంపార్టెంట్. దాని గురించే లాట్ ఆఫ్ డెరివేషన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీఆర్ ఆల్ డూయింగ్. అది ఏఐఎంఎల్ చేసేస్తుంది క్విక్ డేటా కనుకుంటే. అంతే, అది అంతకంటే ఇంకేం లేదు దాని చుట్టూ. దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలుసుకోవాలి. ఆ రిలేషన్స్ ఎక్కడ కావాలి, ఎక్కడెక్కడ ఉంటాయి. ఈ రూమ్లో టెంపరేచర్ ఎందుకు పెరుగుతుంది, ఎంత ఏసీ కావాలి, ఇంతమంది ఉన్నారు, మీరంతా ఎంత హీట్ జనరేట్ చేస్తున్నారు, ఇటువంటి డైమెన్షన్స్ అన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనీతో ప్రాబ్లం లేదు. నా చైర్మన్ గారు చెప్పారు, లేదా ఇండస్ట్రీ కూడా మేమందరం కూడా మీకు కంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు కనుక ఇక్కడ నేర్చుకొని మీరు బెటర్ టాలెంట్ అయితే కంపెనీ ఇండస్ట్రీకి చాలా కావాలి టాలెంట్. మీకు ఒక్కొక్కరు ట్రైన్ చేయాలంటే మా మైక్రోసాఫ్ట్కి 4 ఏళ్ళు పడుతుంది ఇండియాలో. ఒకళ్ళు మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయినాక వీళ్ళు ప్రొడక్టివ్గా తయారవడానికి, యూస్ఫుల్గా తయారవడానికి వాళ్ళ లెక్క ప్రకారం 4 ఏళ్ళు పడుతుంది. వాళ్ళకేం తక్కువ శాలరీ ఇవ్వట్లేదు. 1,00,000 పైన శాలరీ ఇచ్చి 4 ఏళ్ళు వాళ్ళని ట్రైన్ ఇస్తే వాళ్ళు 4 ఏళ్ళకు ఉపయోగపడుతున్నారు. అదే కనుక మీరు ఉపయోగపడేటట్టు 2 ఏళ్లలో ఉపయోగపడేటట్టు 1 ఏళ్ళు ఉపయోగపడేట్టు వస్తే మీకు అందుకిచ్చేదానికంటే 3 రెట్లు 4 రెట్లు శాలరీ ఎక్కువ ఇస్తారు. శాలరీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. అట్లాగే మీరు కనుక నేర్చుకుంటామంటే మైక్రోసాఫ్ట్ కాదు, మేము కాదు, ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి కాలేజీలో డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. డబ్బులు ప్రాబ్లం కాదు. నేను ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్స్లో ఆల్మోస్ట్ 20-25 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సిఐఐ అనే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్ చేశాను 2-3 ఏళ్ల క్రితం. నేషనల్ లెవెల్లో కూడా కొన్ని మీటింగ్లో కూర్చుంటుంటాం, అందరితో, ఇండస్ట్రీలతో వెళ్తూ పాలసీస్లో మాట్లాడుతుంటాం. అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం. టాలెంటెడ్, కేపబుల్ మ్యాన్ పవర్ ఇండియాలో లేదు. బయటికి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఉన్న టాలెంట్ కూడా ఇండియాలో లేదు. ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ. యూరప్ అంటే డిఫరెంట్ డైమెన్షన్. సో ఈ రొటీన్ జాబ్స్ కూడా ఆ కంట్రీస్కి వెళ్ళిపోతాయి. దెన్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఫర్ ఇండియా? మనం డెవలప్ కొంచెం ఆలోచిస్తున్నాం. ముందర స్టెబిలిటీ అని నాకు వర్రీగా ఉంది. ఓకే, అప్పులు దివస్ రావచ్చు, లేకపోతే డబ్బుల్ని ఓవరాల్గా పెరుగుతునేటప్పుడు అందరికీ కావాల్సిన బేసిక్ నీడ్స్కి గవర్నమెంట్ డబ్బులు పంచిపెట్టదు. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా అప్పు తెచ్చో ఎక్కడి నుంచో తీసుకొచ్చే పంచిపెట్టదు. మినిమం నీడ్స్కి ప్రాబ్లం రాదు. గ్రోత్ ఏంటి? ఈరోజు ఎవరన్నా ఒకళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే 1 lakh అవుతుంది జస్ట్ ఫర్ 2-3 డేస్కి విజయవాడలోనే సార్. ఆ 1 lakh ఇప్పుడు 10,000-20,000 జీతం వచ్చేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళకి గనక 2 days హాస్పిటలైజ్ అయితే, ఇన్సూరెన్స్ లేకపోతే
వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. సో మల్టీ డైమెన్షనల్ ఛాలెంజెస్ ఉన్నాయి. మీకు యూ నీడ్ మనీ, మీకు మనీ వాల్యూ తెలియకపోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నాయి. ఇట్లా కాలేజీలు లక్కిరెడ్డి బాలరెడ్డి గారు లేదా వీళ్ళందరూ ఇట్లా చారిటీ కాలేజెస్ స్టార్ట్ చేసి ఈ కాలేజీ మీకు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి. ఇదే కనుక వేరే కంట్రీకి వెళ్తే చాలా కాస్ట్లీ అవుతుంది. ఇటువంటివన్నీ మీకు ఫ్రీగా దొరికేటప్పుడు మీకు డబ్బు వాల్యూ తెలవట్లేదు, దీని ఇంపార్టెన్స్ తెలవట్లేదు. మేము బయటకు వచ్చినప్పుడు ఇండియా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 7 కాలేజీలు ఉన్నాయి. గెటింగ్ ఏ సీట్ ఈజ్ ఏ టఫ్ జాబ్. ఈవెన్ డొనేషన్ కట్టాలన్నా మణిపాల్లో ఏదో ఒక 2-3 కాలేజీలు ఉన్నాయి కర్ణాటకలో. ఆడిట్లో కూడా కష్టాలు ఉండేవి, ఈజీగా వచ్చేది కాదు. ఈరోజు అందరికీ ఎవరు కావాలంటే ఇంజనీరింగ్ చదువుకోగలుగుతున్నారు. అటువంటి ఫెసిలిటీస్ మీకు ఉన్నాయి, మీరు దాన్ని వాడుకోవట్లేదు. దట్స్ మా ఫండమెంటల్. వేకప్, ఇట్ ఈస్ నెసరీ. మీరు కనుక చదువుకొని బెటర్గా అయితే మీ నెక్స్ట్ జనరేషన్, మీ పేరెంట్స్ని అందరినీ పైకి తీసుకురావడమే కాకుండా చుట్టూ సమాజాన్ని కూడా పైకి తీసుకొస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద డెవలప్డ్ నేషన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఏమన్నా ఫ్యూ క్వశ్చన్స్ టైం పెట్టి సార్ ప్రిన్సిపాల్ గారు. If anyone is interested in asking any questions, you can just stand up in your place and ask sir and get clearance about anything. Sir, as you said that USA and Canada and developed countries are using the just ATM cards. As we know that Canada population is 3.82 crores just, but India population is 140.76 crores. In this India, when we are going to go for a transaction, with this card we are going to enter the PIN, but it's taking a lot of time. So for that fastness, we are introduce the QR code. We are going to scan it and we are going to enter the pay amount and the PIN. It is getting faster. But for that same time, he is charging that for 10,000 or 5,000 or 10 rupees, he is charging 1 rupee from us. But in that same time, in Canada, whenever they are swiping that card, that Mastercard or any card, they are getting the fine amount, tax amount for that also. But you are asking that how role of technology in developing our country. In case we are introducing that same card in India, we are getting the same tax. But due to that introducing QR code, we are getting so much of benefits. Just we are telling that 1 rupee, but each and every day, at least I am only using that QR code for 5 times per day. Means at least I am going to pay 5 rupees per day for the government. But in that time they have so much money income source. But in that, like me, so many will do the same thing. Means so much of the profits will become. But with that we can't do and technology development, because in America, other countries, we are doing Okay, I understood your problem. Question basically. There are 2 things which you are talking. Because of not using a credit card, on credit card, government is getting some 18% tax on that. That government is losing. If they want, they can put the tax on this also. It is not a problem. First issue. Second issue is, in entire this transaction, it is not going to be happening freely. You don't know what is it behind story. Suppose if I am scratching my card in some shopping mall, that fellow who is collecting money from us, he has to pay at least 3 to 4% to the bank, and then even some percentage to the MasterCard fellow. That entire money going to the MasterCard fellow is going out of the country, and some money is going to our bank. That's where he is giving 30 days credit or 20 days credit. Even after that, if you are not paying, you are going to end up paying at least 3 to 4% interest on per month. So that's a per month you are paying 3 to 4% on interest. That is going to be huge
money which consumer or the supplier is losing. But now from consumer to the supplier, there is no transactional cost is happening because of finance change. Like what I am transacting 100 rupees or 1000 rupees, same way it is happening. Because of that, all of us is getting more productivity, lot of time is not saving, it's all helping the nation. Sir, that means I am asking that we have the more capital, sir, compared to with them. Now, due to this chaos, why in Canada and America, when we are going by a bus ride, in case in public, we are going to use public service, like right now, next it is taking the car, a traveling car. Next we are going to scan it, it is going to take our whole details, just selecting the place from it. Then we can implement that in our country also. Sir. Yes, it can. That's where we need manpower like that. Sir, it will reduce the manpower. Yes, sir. It's not reducing the manpower is not the problem. Always try to understand. If I have to reduce the manpower, I am able to reduce the cost. If the cost is reduced, the money will be spent multiple times for multiple things. Sir, I am telling that for each bus there is a driver and conductor. We are reducing conductor. Yes. Means automatically for one depot we are getting So otherwise, 5,000 members to drop yeah, off. that's fine. I agree with you. You are talking about only conductor job. No, But- sir. You told that microprocessor technology. With that microprocessor technology and IoT connecting things, we can make that bus sufficient. Yeah. For that, here we are reducing 5,000 manpower, but we are increasing 10,000 manpower for preparing that buses and that all. It will go into industrial development also, sir. No, you are not understanding holistic dimension. The fundamental what happens is when technology is developing, cost of production will come down. Cost of activity comes down. In India, if I have to transport something from one place to another place, our transport cost is 7 to 8% of the thing, whereas other part of the world it's 3 to 4%. Because of that difference of the things, we are not competing in the world. Our cost of production is higher. So that's where India is losing in a battle. Battle in the sense, which product we are buying from China or some other country. Suppose we have to export to the US, whether they buy Indian product or Chinese product, because China is able to manufacture the thing at lower price, they are buying it from there. That's where the competitive world in the entire world. We have to be competitive in any dimension. Even Indian suppliers, you also doesn't buy it is an Indian manufacturer. You buy which is cheap. That is the psychology of any person. Anybody has to do that. So that means every area, most important is we have to reduce the cost. When you reduce the cost, more and more taxes and more money circulation, more and more development will happen automatically. If I take our company's balance sheet, 18% I am paying as a GST for every sale. Other side, income tax again, something 2-3% of our total turnover. That means what is happening? 20% coming to the government. If companies like us, our turnover is increasing, automatically government will get a lot of kitty into their bag. So that's all possible. So we have to see if I can do it more, I can sell it more, I can make it more. Like that every company is able to make it more, then automatically country will develop. Sir, but when we are going to introduce a bus system in this way, we can monitor how many people are moving and who are they moving, and we can have some clean observations, sir. Because no, I agree with it. That's what is technology need. What you are telling is already there in UK and all other countries, which I observed 7-8 years back. But the issue is, we are talking about the problem in India is we don't have enough manpower who can build that technology. We have to build that manpower. That's where the challenge is. Thanks. Any other? This is an interactive session. You can just ask any question, like any technical question which you are having, you can just ask sir and get it sorted. If anyone is interested, just stand up in your places.
as we know, India and China has the largest population in the world. If any other country launches a new product or new technology, they are going to impose or launch their products in our both countries, because we have a large number of populations and the sales for the products or for the technologies is going up. And while our people are using the technologies, which has the technologies and other products are developing in our country, and their sales has been decreasing. And students who are interested in developing the other equipments and others are going to other countries, and they are developing with in other countries like US. They are going there and they are doing masters and they are developing the technologies at there, and the revenue generated on that is going to that countries. So why won't we stop the other products, other technologies, and why can't we develop our own products which is developed in India, and why won't we encourage the students to develop? Yeah, it's a good question. That's what has happened in India when we are young. Before 1980, before Rajiv Gandhi came into the power as a Prime Minister, anything I have to import, a Sony TV from other country, India used to impose 150% duty. That means 10,000 Sony TV in Japan used to cost us 25,000. But what has happened? We don't have telephones. I have to call to my parents from long distance from Surat. I have to wait for half day to get a call. And like that, I want a scooter. I have to wait for 10 years to buy the scooter. Even if you buy an ambassador car, after third day, you have to take to the tinkering shop to weld it. So the quality never came. After opening to the world, reducing the things, then India started developing. Up to from 1940s or 50s after the independence, India closed the way you are talking, but that is not developed, that's faced. Because we are not able to understand what is the latest technology. Technology is developing very rapidly. We have to compete with that. For that we have to learn, that's what I am talking all the time. Because I saw entire journey what is happened in India, personally. I started my company in 1985. So I know what is the entire activity happened in India. Lot of won't happen in that way. The moment that you close the country, the borders, not to allow the other countries to edit here, we will not become a competitor. We don't develop the things. We try to sell it as it is. As I said, ambassador. Now the same ambassador, now it lasts for 5 years without any problem. Now the new car which comes, I need not know anything. It works perfectly. But olden days, the moment I buy a car, the driver or I has to learn many things about the car. Otherwise, if I don't know about the car, what is the type of problems it will come, what are the solutions, my car will stop in middle. I don't know what to do. So that is the type of state where we are in somewhere in 1985, 86 and all. Once we opened the things to the world, we are able to get a lot of technologies into the world, which we are able to build it. If we did not have done it, all that whatever Paytm and all is not possible, you would not have used the cell phone, whatever we have. All these technologies came to the country because it is open. That's where the world is coming with the WTO. That's one agreement where P.V. Narasimha Rao and when he is Prime Minister, he signed that agreement. That means whatever the product coming into the India, whatever going from other country, there is no restrictions. We can sell anywhere as a global village. That is the agreement. With that, the trade is improved across the world. And India has somewhat developed. Otherwise, we would not have this type of AC halls to sit here. Having AC itself, huge luxury at some point of time. So all that came and available to us because of that. Don't think about putting restrictions. That doesn't work. Not putting restrictions. For example, Facebook. To compete with Facebook, India has launched an app. I don't know exact the name. Okay, fine. You do the things better than Facebook. Automatically, world compels. Automatically, world. That's what I am telling you about Paytm. World is coming to us. All the developed nations or underdeveloped nations, they want now our technology to be used by them because it's saving. Develop better than that. Always possible.